అన్నమయ్యది ఎంతటి దైవపరమైన దృష్ట్యో, ఆముష్మిక దృష్ట్యో అంతటి లౌకిక దృష్టి, ఐహిక దృష్టి అంటే సామాన్య జనులకు సంబంధించిన దృష్టి. ఇక్కడ ఎక్కువ అని తక్కువ అనే భేదాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువ అనే భేదాలు ఉన్నాయి. అవి అజ్ఞులకు మాత్రమే వర్తిస్తాయి. విజ్ఞుడైన వాడు సమబుద్ధిని పాటిస్తాడు. సర్వమానవ సమానత్వం అని ఈనాడు పెద్దలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాన్ని ఆయన ఒక సంకీర్తనంలో ఇలా చెప్పాడు. ఎత్తుకోవడమే. ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన, నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. కులాధిక్యం ఉందే అది మంచిది కాదని. ఆ రోజుల్లో కూడా కులాధిక్యంతో పాటు మళ్ళీ శైవ వైష్ణవ మతభేదాలు ఉండేవి. కులభేదాలతో పాటుగా వీటన్నిటి మీద విసురుతున్నాడు అన్నమయ్య. ఎక్కువ కులజుడు, మామూలుగా అధిక కులజుడు అనాలి సమాసం. తెలుగు పలుకుబళ్ళు అలా కుమ్మరిస్తాడు, అవి అలా అతుక్కుపోతాయి, ఇమిడిపోతాయి. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన, తక్కువ కులమని, నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. నిజం తెలిసినవాడు సంసారం ఎందుకు, మనం పుట్టింది ఎందుకు అన్న భావం కలిగినవాడు ఘనుడు. కానీ కులాన్ని బట్టి అధికుడు అధముడు, పెద్ద చిన్న అనే తేడా పనికిరావన్నాడు. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే, ఒక మంచి పదునైన విసిరాడు. వేదజ్ఞుడు, బాగా చదువుకున్నాడు, చదివింది వేదాలు, ఆచరణలో అది లేదు. అలాంటి హరిభక్తిని ఆదరించని సోమయాజి కంటే ఇక్కడ నిశిత దృష్టి ఉంది అయింది. సోమయాజి అంటే సోమయాగం చేసినవాడు. యాగాల్లో సోమయాగం ఒకటి. బాగా చదువుకున్నవాడు అతను. ఏదియును లేని కులహీనుడైనను, రెండు అంశాలు ఉన్నాయి, విద్యాధికుడు కులాధికుడు. ఆ సోమయాజి ఉన్నాడే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు, బాగా వేద విద్యలను చదువుకున్నవాడు. కానీ హరిభక్తి లేనివాడు. ఏదియును లేని బలహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. పెద్ద కులము కాదు, తర్వాత పెద్ద చదువులు లేవు, ఏ చదువులు లేని, ఏ కులాధిక్యం లేని, కులహీనుడైనటువంటి, పైగా కింది కులంకు సంబంధించిన వాడు. అలాంటి కులహీనుడైన విష్ణుపాదములు సేవించు భక్తుడే ఘనుడు. ఇక్కడ మళ్ళీ భక్తిభావం శ్రేష్టం అన్నిటికంటే. అలాంటి భక్తుడు ఘనుడని చెప్పాడు. పరమమగు వేదాంత పఠన దొరికియు సదా హరిభక్తి లేని సన్యాసి కంటే, సమాంతరంగా ఒక సోమయాజి గురించి చెప్పాడు. వేదజ్ఞుడైన సోమయాజి ఇక్కడ వేదాంత పఠనం చేసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? సన్యాసి. సన్యాసి అంటే సంసారాన్ని సన్యసించిపోవడం,
న్యసించడం అంటే అక్కడ పెట్టిపోవడం. అంటే సంసారానికి రక్తుడు కానటువంటి వాడు, విరక్తుడైనటువంటి వాడు, అలాంటి వాడు సన్యాసి. వేదాంత పరిజ్ఞానం ఉంది కానీ హరిభక్తి లేదు. ఇక్కడ హరిభక్తి అనేది మూడింట్లో సమాన ధర్మం ఇప్పుడు రాబోతుంది. అక్కడ హరిభక్తి, ఇక్కడ హరిభక్తి. భక్తి లేనటువంటి చదువులు, భక్తులు లేనటువంటి కులాలు ఇది వ్యర్థం అని చెప్తున్నాడు. హరిభక్తి లేని సన్యాసి కంటే సరవిమాలిన అంత్యజాతి కులజుడైన, అంటే వరసమాలినవాడు. సరవి అంటే వరస, అంటే మిగతా వారితో సమానంగా కూర్చునే అర్హత లేనివాడు. అలాంటి అంత్యకులజుడైన, కింది కులం వాడైన అరసి విష్ణుని వెదకున అతడే ఘనుడు. కింది కులం వాడైనా, హీన కులజుడైనా సరే ముందన్నాడు విష్ణుని కోసం అన్వేషణ సాగించేవాడు, విష్ణు భక్తి తత్పరుడు. అలాంటి వాడు ఘనుడు. చివరి చరణంలో అంటాడు, వినియు చదివియును శ్రీ విభుని దాసుడుగాక తనువు వేపుచునుండు తపసి కంటే. సోమయాజిని తీసుకున్నాడు, సన్యాసిని తీసుకున్నాడు, ఇప్పుడు ఒక తపస్విని తీసుకుంటున్నాడు, తపస్సు చేసేవాడిని. మరి విష్ణు గాథలను గురించి చదువుకున్నాడు, విష్ణు మహిమల గురించి, కానీ అతడు ఉన్నాడే ఆ తపస్సు చేసుకునేవాడు ఉన్నాడే తపస్వి, విభుని దాసుడు కాదు, ఆయన విష్ణు భక్తుడు కాదు. అలాంటి కాకుండా దేనికోసం చేస్తున్నాడు వాడు తపస్సు? తనువు వేపుచునుండు తపస్సు కంటే. ఓ దెబ్బ కొట్టాడు, ఒరే తపస్సులారా, మీరెందుకు అన్నపానీయాలు మాని ఎక్కడో కొండల్లోనో కోనల్లోనో ఉండి ఎందుకు మీ తనువును వేపుతూ ఉంటారు, వేగిస్తూ ఉంటారు? అది ప్రయోజనం లేదు. నీకంటే ఎనలేని శ్రీ వెంకటేశు ప్రసాదాన్నము అనుభవించిన యాతడు అప్పుడే ఘనుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, మళ్ళీ ఇక్కడ నామముద్ర, ఎనలేని సాటిలేని వెంకటేశ్వరుని ప్రసాదాన్నం. వెంకటేశ్వర స్వామిని సేవిస్తే ఆ తిరుమల గుడిలో, అతని ఆలయంలో లేక బయట దొరికే ప్రసాదం ఉందే, ఆ ప్రసాదం ప్రసాదం చాలు, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. అలాంటి దాన్ని అనుభవించిన యాతడే అప్పుడే ఘనుడు. వెంకటేశ్వర స్వామి సేవించడం వల్ల అతనిని దొరికిన ప్రసాదాన్ని భుజించిన వాడే, ఆ ప్రసాద భోజనముతోనే సంతృప్తి పడిన వాడే ఘనుడు. ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఎక్కువ కులజుడైనా హీన కులజుడైనా, నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి ఆదరించని సోమయాజి కంటే. ఏదియును లేని కులహీనుడైనను
విష్ణు పాదములే సేవించు భక్తుడే ఘనుడు ఏదియును లేని కులహీనుడైనను విష్ణు పాదములే సేవించు భక్తుడే ఘనుడు ఎక్కువ కులజుడైనా హీన కులజుడైన నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు పరమమగు వేదాంత పఠన దొరికియు సదా హరిభక్తి లేని సన్యాసి కంటే పరమమగు వేదాంత పఠన దొరికియు సదా హరిభక్తి లేని సన్యాసి కంటే సరవిమాలిన అంత్యజాతి కులజుడైన అరసి విష్ణుని వెదకునాతడే ఘనుడు సరవిమాలిన అంత్యజాతి కులజుడైన అరసి విష్ణుని వెదకునాతడే ఘనుడు ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు వినియు చదివియును నాసుడు కాతనుచుండు కసి కంటే వినియు చదివియును శ్రీ విభుని దాసుడు కాక తనువు వేపుచునుండు తపసి కంటే ఎనలేని శ్రీ వెంకటేశు ప్రసాదాన్నమనుభవించిన ఆతడప్పుడే ఘనుడు ఎనలేని శ్రీ వెంకటేశు ప్రసాదాన్నమనుభవించిన యాతడప్పుడే ఘనుడు ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నికమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఇక్కడ మళ్ళీ సమానత్వాన్ని మరొక దృష్టికోణంలో చెబుతూ ఉన్నాడు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. ఏవి నిక్కం? పరమపదం తథ్యం, కైవల్యం దొరికితే గొప్పతనం, ఇహంలో లేదు పరంలో ఉంది అనే అంతిమ పరమార్థాన్ని తెలుసుకున్నవాడు వాడు గొప్పవాడు. కానీ ఈ కులాన్ని బట్టి ఈ అగ్రస్థానంలో ఉన్నవాడు అధమస్థానంలో ఉన్నవాడు అనుకోవడం పొరపాటు అని చాలా సూటిగా నిశితంగా చెప్తున్నాడు. అన్నమయ్య పైన ప్రాచీన కావ్య ముద్ర ఎంత ఉందో సమకాలీన జానపద భాషా ముద్ర కూడా అంత ఉంది. అది విచిత్రం. అంటే అటు జానపదం ఇటు జ్ఞానపదం రెంటినీ సమన్వయించుకున్న ధీశాలి అతడు. ఒక పల్లవి ఉంది, ఇది
అచ్చమైన ఎత్తుకోవడంతోనే ఇది ఏదో జానపద గీతం అనుకుంటాం. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. దీనికి అనుపల్లవి రాశాడు మళ్ళీ తమాషాగా. ఏమిటిది? ఇప్పుడు మనం తందాన తాన అంటున్నామే, మనం బుర్ర కథల్లో వింటున్నాం. తందాన తందన తాని తందనాన తాని తందనాన అంటాం. ఆ తందనాన పదాలు అప్పటికే అన్నమయ్య కాలానికే పరమ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పల్లవిలో ఆశ్చర్యార్థకాలు ఉన్నాయి, రెండు మూడు ఉన్నాయి. ఆశ్చర్యార్థకాలు, ప్రశంసార్థకాలు అంటారు వాటిని. వాహ్ అన్నట్టు మనం వాహ్ ఓహ్ అది. తందనాన అహి ఇది కూడా అంతే, ప్రశంసార్థకం. తందనాన పురే, పురే శబ్దం కూడా అంతే. తందనాన భళ తందనాన భళ కూడా అంతే. ఇది తీసుకున్నాడు. తీసుకొని ఇదే తూకంలో ఇదే వరుసలో ఇప్పుడు తందనానా అహి తందనానా పురే తందనానా భళ తందనానా, అదే తూకంలో బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 అని పాడుతూ ఉంటారు గాయకులు. ఇక్కడ అదే అర్థం తీసుకున్నాడు. బ్రహ్మ ఒక్కటే అన్నాడు. అంటే మరి వెంకటేశ్వర స్వామి అని అడిగితే ఆయన అవతారమే ఇతను. అది విష్ణుమూర్తి కావచ్చు, విష్ణుమూర్తి అవతారమే ఇతడు. ఇక్కడ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకున్నాడు. సామాజిక దృష్టిని అద్భుతంగా పొదిగి చూపినటువంటిది ఇది. కందువగు హీనాధికములు ఇందు లేవు. అంటే గుర్తులుగా పెట్టుకున్న ఒకడు హీనుడు, ఒకడు అధికుడు, ఒకడు భూసురుడు, ఒకడు హరిజనుడు అని లేదు. అది అర్థం అన్నమాట. హీనుడెవడో అధికుడెవడో లేవు ఇక్కడ. అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతువులమింత ఒకటే. ఇక్కడ జంతు శబ్దానికి సకల జీవరాశులు, ఈ ప్రాణులు, అందరికీ శ్రీహరి అంతరాత్మ. ఇక్కడ చాలా గొప్ప పంక్తి రాబోతుంది, చరణం. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంటు నిద్ర అది ఒకటే. నిండుగా రాజు పడుకున్నాడు, మన తల్పం మీద పడుకున్నాడు. అతడు పోయే నిద్ర కూడా అది పరుపు నిద్ర ఒకటి, నేల నిద్ర ఒకటి, చాప నిద్ర ఒకటి కాదు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండని ఆ పక్కనే బంటు పడుకున్నాడు సేవకుడు. బంటు నిద్రయు ఒకటే. అంటే సర్వమానవ సమానత్వం అనేది ఎంత గొప్పగా, సామ్యవాదం అంటుంటాయో మనం, సోషలిజం, అది ఇందులో బోధించాడు. మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే. ఇక్కడ మళ్ళీ వర్ణభేదం చూపాడు. మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటి. ఆ రోజుల్లో అనేవాళ్ళు. అప్పటికి చండాల శబ్దం ఉంది, ఇప్పుడు మనం అనడం లేదు. బ్రాహ్మణుడు ఆకాశంలో ఉండడు, మేఘాల మధ్య ఉండడు, అతడు నేల మీదనే ఉంటాడు. ఈ అస్పృశ్యుడు అనేవాడు, దళితుడు అనేవాడు కూడా నేల మీదనే ఉంటాడు. అంటే సర్వమానవ సమానత్వం అనేది ఇందులో అద్భుతంగా ఉద్బోధించాడు. మన భూమి మీద ఉన్న వాళ్ళ గురించి చెప్పాడు. రాజు పేద ఏమి లేనివాడు, బ్రాహ్మణుడు దళితుడు అని చెప్పాడు. అనుగు దేవతలకును అలకా సుఖం ఒకటే, అలా కామసుఖం ఒకటే. ఘన కీట పశువులకు కామసుఖం ఒకటే. ఏమి
అంతరం చూపాడంటే దేవతలకు కూడా కామదృష్టి కామసుఖం ఒకటే, కీటకములకు పురుగులకు పశువులకు కూడా అదే కామసుఖం. ఈ ధర్మం దేవతల యందు ఉంది, పశువుల్లో ఉంది. దినం అహోరాత్రములు తెగి ధనాఢ్యునకు ఒకటే. మళ్ళీ తెగి అన్నాడు, తెగించి తెగువతో అని ఇప్పుడు మనం అర్థం చెప్పుకోవాలి దానికి. ధనాఢ్యుడికి కూడా పగలు రాత్రులు ఒకటే, వనర నిరుపేదకును ఒక్కటే. నిరుపేదవాడికి కూడా అదే రాత్రి అదే పగలు. మళ్ళీ ఇక్కడ కూడా సర్వమానవ సమానత్వాన్ని ఈ చరణంలో కూడా చెప్పాడు. ఇంకొక చివరి చరణం చెప్తాను. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే. అసాధారణమైనటువంటి భావం పెట్టాడు ఇక్కడ. ఇలాంటి భావన నేను ఎక్కడ గమనించలేదు, ఉండొచ్చు. కడగి ఏనుగు మీద కాయు ఎండ ఒకటే, పుడమి శునకము మీద పొరయు ఎండ ఒకటే. సూర్యుడి తాపం ఉందే, ఎండ కాస్తుంది. ఆ ఏనుగు మీద కాసే ఎండ కూడా అదే. అది ఖరీదైన ఎండ, భారీ ఎండ కాదు, అంబారీ లాంటిది కాదు, మామూలు ఎండనే. పుడమి శునకము మీద పొరయు ఎండ ఒకటే, కుక్క మీద ప్రసరించే ఎండ కూడా ఒకటే. కడు పుణ్యులను పాప కర్ములను సరికావా. ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి భక్త వత్సలత్వంలో భేదం చూపడు. ఒరే వీడు పుణ్యం చేసినవాడు కాబట్టి వీడిని కరుణించాలి, వీడు పాపం చేసినవాడు కాబట్టి మనం దూరం చేయాలి ఉండదు. ఏది ఒక్కసారి ఆశ్రయిస్తే చాలు, ఎవడైనా సరే అతనికి పరమపదం ఇచ్చే గుణం ఆయనకు ఉంది. కడు పుణ్యులను, మళ్ళీ పుణ్యశబ్దం పుణ్యులు అని ఇప్పుడు మనం అనం, పుణ్యులను పుణ్యాత్ములు అంటాం. పాపకర్ములను కావగా కాచుటకు జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే. ఈ ఉభయులను కూడా కాపాడడానికి, తరింపజేయడానికి ఉపయుక్తమైనటువంటి నామం ఒక్కటే, అది శ్రీ వెంకటేశ్వరుని నామం. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కందువగుహీనాదిగములెందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగుహీనాదిగములెందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింత ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింత ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండ
దేవతలకును అలకామ సుఖము ఒకటే ఘనకీట పశువులకు కామ సుఖము ఒకటే అనుగు దేవతలకును అలకామ సుఖము ఒకటే ఘనకీట పశువులకు కామ సుఖము ఒకటే దినమహోరాత్రములు తెగిధనాడ్యునకొకటే వనర నిరుపేదకును ఒక్కటే అవియు దినమహోరాత్రములు తెగిధనాడ్యునకొకటే వనర నిరుపేదకును ఒక్కటే అవియు తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కొరలి శిష్టాన్నములు కొనునాకలొకటే తిరుగు దుష్టాన్నములు దినునాకలొకటే కొరలి శిష్టాన్నములు కొనునాకలొకటే తిరుగు దుష్టాన్నములు దినునాకలొకటే పరగ దుర్గంధములపై వాయువునొకటే వరుస పరిమళముపై వాయువునొకటే పరగ దుర్గంధములపై వాయువునొకటే వరుస పరిమళముపై వాయువునొకటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కడగి ఏనుగు మీద కాయో ఎండొకటే ఉడమి శునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయో ఎండొకటే ఉడమి శునకము మీద పొలయు ఎండొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే వెంకటేశు నామమొకటే వెంకటేశు నామమొకటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మమొకటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ 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 తందనానా. ఈ రకంగా ఒక జానపద గీతాల్లోని పల్లవితో ప్రారంభించి సర్వమానవ సమానత్వాన్ని అద్భుతంగా ఉల్లేఖించాడు, ఒక సమధర్మాన్ని ఉద్బోధించాడు అన్నమయ్య.